ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే అందరం మా దగ్గర కూర్చున్నాం, చేద్దామని వీడియో చేస్తున్నాం. చాలా రోజులు అయితే నేను వీడియో చేయక ఈరోజు నేను ఫుల్ వీడియో పెడతా. సరేనా ఫ్రెండ్స్? మా డాడీని ఇలా వస్తుంది ఫ్రెండ్స్ దుబాయ్కి అని. మా డాడీని రోజులైనా చాలా రోజులైంది, చాలా తొందరగా అయింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అందరు మంచిగా కూర్చోరు ఫ్రెండ్స్, నేనే వీడియో చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్స్, చాలా బ్యాడ్ అయిపోయినాక మొత్తం ఊరు మొత్తం తిరిగి బండి కొనుక్కుంటాం ఫ్రెండ్స్. మా డాడీ వచ్చినాక మంచిగా ఫోటోలు చూపించుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా చూసుకొని మా అమ్మమ్మ దగ్గర అడుక్కుంటుంది ఫ్రెండ్స్ మా చెల్లి. మా బాబాయ్ వస్తుంది ఫ్రెండ్స్, మేము కూడా చూపిస్తాం. మా బాబాయ్ని చాక్లెట్ ఇస్తున్నాడంట, చాలా పిలుస్తాయి కూడా తెలియదు. ఇంటికాడ ఏముంది? తిన్నావా? తిన్నా. ఏం కూర? పప్పు. చికెన్ కూర అనుకోలేవా? అనుకోలే. పైసలు అప్పుడు చికెన్ కూర అనుకోండి. ఇప్పుడు చెప్పు. మీరు అన్నం తిన్నారా? తిన్నాం. మరి ఏం కూర? చేపలు. చేపలు ఏడ పడతారు? తెచ్చుకున్నాక కూర ఎట్లా వండుతారు? మన పింఛన్ కొద్ది పింఛన్ రాసింది ఆవిడ. ఆ పింఛన్ పాడుగా పింఛన్ ఏం లేదేం లేదు. భూమి పేపర్లు వేపిస్తా అంటే కదనే రాసి ఎగరాయిస్తాను. నువ్వేం చేస్తావు? కొడుకు ఉన్నది ఎక్కువ అర్ధ ఎకర పడ్డది, ఇంకా అర్ధ ఎకర అటు ఉంది. ఎటుపోయింది వచ్చినప్పుడు మరి అమ్మమ్మ పొద్దున్న లేచి ఏడుకోతున్నాం, అమ్మ దూచిపోతున్నావు. కనిపిస్తలేవు ఎందుకు? కనిపిస్తలేమని పోతాను. పొద్దున దెబ్బలు అవుతున్నా, కనిపినా కనిపిస్తలేము. చేసి అయితే పోతాను. ఫోన్ చేసి నీకు ఎప్పుడు ఫోన్ ఇద్దరు ఒక చీరలో కూర్చోరు. ఎంత బక్క చూడు ఇల్లు. ఇది చూడు జాయ్. మరి ఒక్కరిని ఎట్లా కడతాము? రెండు ఎట్లా కడతాము? అంత ఎట్లా చేస్తావు? అంత ఎట్లా చేస్తావు చెప్పను. అప్పుడు ఏం చేయాలి? చదువుకుంటావు నమస్తావా? పోదాం. ఒక రెండు పోయిద్దాం. సాయంత్రం పూట పోయి ఒకరోజు సాయంత్రం పోయి మళ్ళీ ఒక దర్శనం చేసుకొని ఒక నుండి తెల్లారద్దాం. ఒక 2 రోజులు తీసుకోమమ్మా, ఏమవుతుంది మా కోసం ప్లీజ్. పోయి ఒక 2 రోజులు ఒక నుండి మంచిగా ఉన్నట్టు ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. మంచిగా తిరిగి వద్దాం. ఏడుకొస్తున్నాం మనం, ఏడుకొస్తున్నాం. పోదామా? పింఛన్ రాపిస్తామా? పింఛన్ ఎప్పుడు వస్తుంది తెలియదు. మరి ఎట్లా మరి కేసీఆర్ నాకు మంచిగా ఇచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి మంచిగా చిన్నగా అయింది? రేవంత్ రెడ్డి మంచిగా రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందేమో రేవంత్ రెడ్డి, అసలు అర్థమే కావట్లేదు నాకైతే అంటుంది అమ్మమ్మ. రేవంత్ రెడ్డి వచ్చిన చెప్పి 2000 పింఛన్ వస్తుంది. ఓ అందరు రోడ్లు వేసి ఎగవాడవా ఇస్తాడేమో అని. 4000 వేస్తాను చేయలే కానీ ఒక 1000 రూపాయలు వేస్తాను. రేవంత్ రెడ్డి మంచిగా కేసీఆర్ ఓట్లు వేసేటప్పుడు 1000 రూపాయలు చేతులు పెడితే కరిగిపోయారు. ఏం కూర అనుకున్నాం రా? చికెన్ కూర. డాడీ వస్తుందా? హ్యాపీగా ఉందా నీకు?
ఏం చాక్లెట్ వేస్తారా? దుబ్బే చాక్లెట్ పెద్ద పెద్ద ఇస్తావా? అక్కకి ఇస్తావా? భవిష్యక్కకు సరియక్కకు ఇస్తావా? ఇవా ఇస్తా అమ్మమ్మకి ఇస్తావా? ఇస్తా అమ్మమ్మ మంచిదారా? డ్యూటీకి పోయి వస్తుంది అది రోజు పాపం పొద్దులేసి డ్యూటీకి వేస్తుంది. అడుగు ఏమనుకుందాం అడుగు ఏం కర్రీ చేస్తున్నాం అడుగు కర్రీ చేసుకున్నామమ్మా చికెన్ కర్రీ చేసుకున్నామా చికెన్ ఎగ్సా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రేపు డాడీ వచ్చి చికెన్ బిర్యానీ చేసుకుందాం. మంచిగా కూర్చోండి ఇటీ సరే ఏమేమి సండే కూడా చికెన్ తెచ్చుకోలే ఫ్రెండ్స్, అందుకే చికెన్ చేస్తున్నాం మేము. నా ఫేవరెట్ ఫ్రెండ్స్, మొన్న సండే తెచ్చుకోలే మేము, అందుకే ఇప్పుడు తెచ్చుకుంటున్నాం. వేడెక్కుతుంది. ఆనియన్స్ మంచి ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు వదిలేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం చికెన్ని కొంచెం మంచి సాల్ట్ వేసుకొని అడుక్కుంటే కొంచెం మంచి ఫ్రెష్గా అవుతుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. నేను 5 minutes వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇట్లా మంచి కలర్ వేసినాక చికెన్ వేసుకొని మంచిగా ఒక 5 minutes మూత పెట్టేస్తే మంచిగా అవుతుంది. ఇట్లా చికెన్ని మంచిగా కడుపుకుంటే కొంచెం మంచిగా వైట్గా అవుతుంది. చికెన్ నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. అంటే మా 3 members మనం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. కొంచెమే, మళ్ళీ మా బాబాయ్ వస్తాడు కదా, మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకుంటాం. మా బాబాయ్ కోసం అందరు వెయిటింగ్ చేస్తారు. ఇంకొక సైడ్ ఏమో వేడి వేడి రైస్.